భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి ఈరోజే ఒక రైతుతో మాట్లాడినాను. మొక్కజొన్న 1750 రూపాయలు కొనుగోలు చేస్తున్నారంట. మరి ప్రభుత్వం రేట్ అయితే 2003 రూపాయలు ప్రభుత్వం ప్రకటించింది. దీని మీద ఒక చిన్న వీడియో తీస్తున్నాను రైతుల కోసం, ముఖ్యంగా భారతదేశంలో ఉన్న రైతులందరి కోసం. భారత ప్రజా రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడైన నేను కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కొత్తపల్లి నాగలింగారెడ్డి గారు సెక్రటరీ ఆఫ్ జనరల్, ఆకుతోట్లపల్లి నారాయణ రెడ్డి గారు క్షమించాలి, వైస్ ప్రెసిడెంట్, గరుడశేఖర్ రెడ్డి గారు జాయింట్ సెక్రటరీ, బసంపల్లి నాగరాజు గారు గో ఆధారిత వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం జాయింట్ వైస్ ప్రెసిడెంట్, మైలవరపు మల్లారెడ్డి గారు లాయరు, నోటరీ, రైతు ఆర్గనైజింగ్ సెక్రటరీ, దేవేందర్ రెడ్డి గారు ఈసీ మెంబర్, ఎల్ఐసి చంద్రశేఖర్ రెడ్డి గారు ఈసీ మెంబర్, సత్యనారాయణ రెడ్డి గారు ట్రెజరర్, శివానందరెడ్డి గారు రైతు ఉప్పర్పల్లి, శివారెడ్డి గారు రైతు నాగిరెడ్డిపల్లి, వెంకటరెడ్డి గారు రైతు కొట్టాల్పల్లి, శివ గారు కాంట్రాక్టర్ అనంతపురం, శ్రీనివాసులు గారు రైతు అనంతపురం, హనుమన్న గారు లాయరు అనంతపురం. ఇది మా కమిటీ. మరి రైతులు, ప్రజలు అందరి యొక్క ఆలోచనతో ఈ మొక్కజొన్న గురించి ఈరోజు ఒక చిన్న వీడియో తీస్తున్నాం. పామిడి కొత్తపల్లి ఇవి పంట వచ్చేసి మన గార్ల దిన్న దగ్గర పల్లె. మరి అక్కడ పంట కోత చేసి రెడీగా పెట్టినారు. ఈ దళారులు, వ్యాపారస్తులు కలిసి రైతుని నాశనం చేస్తున్నారు. ఒక దళారీ రైతు వచ్చేసి 1700 అడుగుతున్నాడంట క్వింటాల్. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ 1750 రూపాయలు. ఏ విధంగా రైతు గిడుతుంది? ఎందుకు ప్రభుత్వాలు దీన్ని రైతుని నాశనం చేస్తున్నారు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది మనకు 2300 రూపాయలు. మరి 2300 కొనాలా లేదా 2400, 2500 కొనాలా? ఇది ధర్మం. మరి రైతుని ఇట్లా ఎందుకు నాశనం చేస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ఇది. మరి ఇక్కడ ఉన్న సింగనమల ఎమ్మెల్యే కానీ, ఇక్కడ దానికి సంబంధించిన వ్యవసాయ మంత్రి కానీ దీన్ని వెంటనే చర్య తీసుకొని ఎవరే కానీ, వ్యాపారస్తులు కానీ, దళారులు కానీ 2300కు ఎవరైతే తక్కువ కొంటారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కేంద్రం 2300 రూపాయలు మద్దతు ధర ప్రకటించి, గిట్టుబాటు ధర ప్రకటిస్తే, మరి ఈరోజు రైతుతో నేను మాట్లాడినాను, 1750 రూపాయలు అడుగుతున్నారంటే ఏ విధంగా రైతు బ్రతకగలుగుతాడు? ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నారు రైతుల్ని? చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఎలక్షన్ల ముందర ఏం చెప్తారు? రైతు అంటారు. మరి రైతు పరిస్థితి ఏంటి ఈరోజు? ఏం పండించినా కూడా గిట్టుబాటు ధర లేవు. ఏం పండించినా కూడా టమాటాలు అయితే రోడ్లో పారేస్తున్నారు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, రాష్ట్ర ప్రభుత్వాన్ని తక్షణమే దీని మీద చర్య తీసుకొని 2300 రూపాయలు తగ్గకోకుండా మొక్కజొన్న రేటు ఎవరైనా సరే దళారీలన్నా తీసుకోండి, లేదంటే ప్రభుత్వం కొని మీరు ఎవరికైనా అమ్మండి, మీ బాధ్యత అది. ప్రతి మార్కెట్ యార్డ్లో కూడా ఈ గిట్టుబాటు ధరకు 2300 రూపాయలు ప్రకటించాలి. అది రేపటి నుంచే జరగాలి. యుద్ధ ప్రాతిక మీద దీన్ని ప్రకటించి రాష్ట్రం మొత్తం మీద ఏదైనా సరే మనకు మార్కెట్ యార్డ్స్లోనే కొనాలని చెప్పేసి మేము కోరుతున్నాం. దీనికి చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ మొన్న ఒక వీడియో కూడా పెట్టాను. భారతదేశం మొత్తం మీద ప్రతి మండలంలో కూడా ఒక మార్కెట్ యార్డ్ నిర్మించి రైతు పండించిన పంటకు ప్రతి పంటను కూడా గిట్టుబాటు ధరకు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎన్నిసార్లు మేము వీడియోలు తీసినా, ఎన్నిసార్లు పెట్టినా కూడా అరణ్య రోదన అయిపోయింది. వాస్తవంగా చెప్తున్నాను, రైతుల పరిస్థితి అరణ్య రోదన. ఈ 40-45 సంవత్సరాల్లో గిట్టుబాటు ధర లేక దగ్గర 6 లక్షల మంది రైతులు తను సాధించారు. ఎంత అన్యాయం జరుగుతుందంటే అంత అన్యాయం జరుగుతుంది. ఎందుకు ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు? ప్రజలు, ట్యాక్స్ పేయర్స్, రైతు కష్టపడి పంట పండిస్తేనే ఈ దేశం నడిచేది. దేశంలో ఏమి నడవాలన్నా కూడా రైతు పంట పండించాలా. 140 కోట్ల మందికి ఆహారాన్ని అందించేది రైతే. ఎక్స్పోర్ట్ పోవడం వ్యాపారస్తులే బ్రతుకుతున్నారు, కానీ రైతాంగం బ్రతకడానికి అవకాశం లేకుండా ఉంది. కాబట్టి మేము భారత ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాం. ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధర కావాలి. ప్రస్తుతం మొక్కజొన్న రేటు
నేను ఈరోజు ఒక రైతుతో మాట్లాడినాను. మన గార్లదిన్న పక్కన తిమ్మపల్లి క్షమించాను, తిమ్మపేటలో కోసింటే 1750 రూపాయలు అడుగుతున్నారని చెప్పి రైతు ఈరోజు ఉదయం నేను 10:30కి రైతుతో మాట్లాడినాను. కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, భారత ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి ప్రతి మొక్కజొన్న ఒక క్వింటాలు 2300 రూపాయలు ఖచ్చితంగా మీరన్నా కొనండి, లేదంటే కొనేవాళ్ళు ఎవరైనా కానీ 2300కి తక్కువ ఎవరైతే కొంటారో వాళ్ళకి కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ముఖ్యంగా దళారీలు ఈ దేశంలో ఎక్కడ చూసినా కూడా రైతాంగాన్ని మోసం చేసే దళారీలే మోసం చేస్తున్నారు. కాబట్టి మేము భారత ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి దీన్ని ఖచ్చితంగా 2300 రూపాయలు ప్రభుత్వం అన్నా కొనండి, లేదంటే ఎవరు కొన్నా కూడా 2300 రూపాయలకు తక్కువ ఉండకూడదు. ఆ విధంగా ఎవరైతే తక్కువ కొంటారో వాళ్ళ కఠినమైన శిక్షలు వేయాలని చెప్పేసి కోరుతున్నాం. మేము ఎన్నోసార్లు మొరబెట్టుకుంటున్నాం, అయ్యా ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుసంధానం చేయండి అని చెప్తున్నాం. 2004లో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇదే బండ్లపల్లిలోనే ఈ ఉపాధి హామీ పథకాన్ని పెట్టి ఈరోజు ఈ డబ్బులన్నీ నాశనం అయిపోతాయి, ఇళ్లలో కూర్చొని డబ్బులు తీసుకుంటున్నారని మేము ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కూడా ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు. కాబట్టి ఇకనైనా కూడా బీజేపీ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, ఉపాధి హామీ పథకాన్ని తక్షణమే రైతులకు అనుసంధానం చేయండి, రైతులకు అంతో ఇంతో బాగుపడేదానికి అవకాశం ఉంటుందని చెప్పి కోరుతున్నాం. మరి అదే తరహాలోనే ఎన్నో వీడియోల్లో పెట్టినాం. మేము 50 ఏళ్ళు దాటిన ప్రతి రైతుకు కూడా 10,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలి, ఆడా మగ తేడా ఉండకూడదని చెప్తున్నాం. ఎంత మేము మొత్తుకున్నా కూడా మా మాటలన్నీ అరణ్య రోదనగానే ఉంటున్నాయి. కాబట్టి ఇకనైనా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసే ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మొక్కజొన్న పంటని 2300 రూపాయలు కొనండి, లేదంటే కొనించండి. ఇది మీ బాధ్యత. ఆ రోజు ఓట్లు వేయించుకునేటప్పుడు మీరు రైతులకు మేము అది చేస్తాం ఇది చేస్తామని ఓట్లు వేయించుకున్నారు, కరెక్టే. కానీ ఈరోజు రైతు పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉంది. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం, మీరు 2300కు మార్కెట్ యార్డ్లో మీరు కొనండి, లేదా ఎవరు వచ్చినా కూడా 2300 రూపాయలకు తక్కువ కొన్నారని చెప్పేసి తెలిస్తే వాళ్ళు కఠినమైన శిక్ష వేయాలని చెప్పి కోరుతున్నాం. ముఖ్యంగా రైతులందరికీ నమస్కరించి చెప్తున్నాను, మీరెవరు కూడా తక్కువ రేటుకి అమ్ముకోద్దండి, దయచేసి కొంత వెయిట్ చేయండి. ఎందుకంటే మనకు 2300 కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి ఆ రేటు రావాల్సిందే. మీరైతే దాన్ని బాగా ఆరబోసి మనం స్టాక్ చేసి పెట్టుకోవాలని చెప్పేసి దాంట్లో ఏదైనా పొడో గిడో వేసి చేయాలని చెప్పేసి కోరుతున్నాను. కాబట్టి రైతులందరికీ మరొకసారి నమస్కరించి చెప్తున్నాను, తక్కువ రేటుకి దయచేసి ఎవరు అమ్మద్దండి, 2300 రూపాయలు రావాల్సిందే, లేదంటే మీరు ధర్నా చేయండి, మాకు 2300 కొనాల్సిందే అని చెప్పేసి రైతులందరికీ నమస్కరించి చెప్తున్నాను. మనం తక్కువ రేటుకి అయితే అమ్ముకుంటే మనకు నష్టం వస్తుంది. కాబట్టి రైతాంగానికి మరొకసారి చెప్తున్నాను, ఖచ్చితంగా మీరు ఈ ధరకు తక్కువ అమ్మద్దండి అని చెప్పేసి కోరుతున్నాను. మరి కేంద్రం కూడా మేము ఒకటే కోరుతున్నాం, ఉపాధి హామీ పథకాన్ని తక్షణమే రైతులకు అనుసంధానం చేస్తే దేశం బాగుపడుతుంది, రైతులు బాగుపడతారు. ఈరోజు ఒక్క మనిషి పుట్టక మేము అల్లాడుతున్నాం, వాస్తవంగా చెప్తున్నాం, చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. ఊరికనే ఇళ్లలో కూర్చొని డబ్బులు తింటున్నారు. ఈ ఉపాధి హామీ పథకం దేశానికి నష్టం, రైతాంగానికి నష్టం, ప్రతి మనిషికి నష్టం. కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, అయ్యా దీన్ని మీరు హిందీలో ట్రాన్స్లేషన్ చేసుకోండి మేము మాట్లాడే మాటలు, ఎందుకంటే అది సౌలభ్యం ఉందని చెప్పారు వేరే వాళ్ళు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాము, తక్షణమే ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుసంధానం చేయండి. ఒక్క మనిషి పుట్టకుండా ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మనకు దేశానికి మోసం జరిగింది, రైతాంగానికి మోసం జరిగింది. కానీ ఇప్పుడైతే మాత్రం బీజేపీ ప్రభుత్వం తక్షణమే ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుసంధానం చేయించాలని చెప్పేసి భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి మరొకసారి నమస్కరిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కాబట్టి మరొకసారి చెప్తున్నా, రైతులందరికీ మొక్కజొన్న పంట మాత్రం 1700కి 1750కి అమ్ముకోద్దండి. మీరు రైతులంతా ఐకమత్యమై ధర్నా చేయండి, మాకు 2300కి తక్కువ కొంటే మాకు గిట్టదని చెప్పేసి మరొకసారి రైతులందరికీ నమస్కరిస్తున్నాను. భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి నా పేరు కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి. మేము ఉండేది లెక్చర్స్ కాలనీ, అనంతపురం. నా నంబర్ 9440430699. మీకు ఏదైనా కానీ మీరు ఫోన్ చేస్తే మీకు ఎప్పటికీ నేను స్పందిస్తాను. ఏదైనా వేరే మీటింగుల్లో ఉంటే నేను మీకు ఖచ్చితంగా ఫోన్ చేస్తాను. కాబట్టి ఏ రైతు అయినా కానీ మీకు నాతో అవసరం అనుకుంటే 9440430699. మరి రైతులందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.